తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెరుమాళ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేసిన జి. భాస్కర్ 2 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోమాలోకి వెళ్లి చికిత్స పొందుతూ మరణించగా, ఆయన చికిత్స కోసం రోజుకు ₹1,00,000 చొప్పున ఖర్చు చేసి ఆ కుటుంబం ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. తన తండ్రి మరణానంతరం కారుణ్య నియామకం కింద ఉద్యోగం కోసం కుమారుడు గుమ్మా నందకుమార్ అన్ని అర్హతలతో దరఖాస్తు చేసుకున్నప్పటికీ జెడ్పీ కార్యాలయం చుట్టూ 2 ఏళ్లుగా తిరుగుతున్నా ఖాళీలు లేవు అనే సమాధానమే వస్తోందని మండల విద్యాశాఖ అధికారి ద్వారా ప్రతిపాదనలు పంపినా ఫలితం లేకపోవడంతో సోమవారం కలెక్టరేట్ మెట్టెక్కిన ఆ యువకుడు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, తక్షణమే ప్రభుత్వం స్పందించి తనకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని కన్నీటి పర్యంతమవుతూ మీడియా ముందు తన ఆవేదనను వెల్లడించాడు. నా పేరు నందకుమార్ అండి. మా నాన్నగారు గుమ్మా భాస్కరు ఎస్జిటిగా స్కూల్ టీచర్లు తిరుమలపల్లిలో ఒక జాబ్ చేస్తున్నారు. 2 ఇయర్స్ క్రితం యాక్సిడెంట్లో చనిపోయారండి మా నాన్నగారు. దానికోసం అని మా నాన్న చనిపోయిన తర్వాత కారుణ్య నియామకంగా జాబ్ ఇస్తానని చెప్పారు. దానికి జెడ్పీ ఆఫీసులో, నెల్లూరు జెడ్పీ ఆఫీసులో అప్లై చేశాను. 2 ఇయర్స్ అయింది. ఇది 2 ఇయర్స్ నుంచి తిరుగుతామంటే ఖాళీ లేవు అని చెప్తున్నారు. నేను ఇక్కడ ఎన్ని మాట్లాడినా కానీ ముట్టుకు ఖాళీ లేవు అని చెప్తున్నా సార్. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చున్నాను. మా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఏమీ లేదు సార్. మా నాన్న అయితే అన్ని అప్పులు చేసి వెళ్ళారు. నాన్నకి యాక్సిడెంట్ అయినప్పుడు కోమాలో ఉన్నాడు సార్. హాస్పిటల్కి తీసుకెళ్ళాను. చాలా ఖర్చు సార్. నాన్నకి హాస్పిటల్లో చేర్చామండి. రోజుకి ₹1,00,000 నాకు ఖర్చు అయింది. చాలా నెల రోజులు బట్టి కోమాలో ఉన్నారు. ఆ తర్వాత చనిపోయారండి. అప్పటి నుంచి తిరుగుతూ ఉన్నాను. చాలా ఇబ్బందిగా ఉండదు సార్ నాకు ఇంట్లో గడవడానికి కూడా. అదేదన్నా కలెక్టర్ గారి కూడా వచ్చాను. ఏదన్నా త్వరగా జాబ్ ఇప్పిస్తే మాకు బాగుంటుందని కలెక్టర్ ఆఫీస్కి వచ్చున్నాను.